న్యాయమైన విలువ అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక పల్లెవాడు ఉండేవాడు. ఒకనాడు వాడికి వలలో ఒకే ఒక చేప దొరికింది. పల్లెవాడు ఇంటికి వెళ్ళి ఆ చేపను తన భార్యకిచ్చి వండమన్నాడు. వాడి భార్య చేపను చీల్చేసరికి దాని పొట్టలో నుంచి గోలికాయ ప్రమాణం గల వజ్రం బయటికి వచ్చింది. ఈ చేపను వండకు, అలాగే ఉప్పులో ఉంచు. నేను వజ్రాన్ని నగరులో అమ్మి వేలకు వేలు తెస్తాను. తరువాత మనం సుఖంగా ఉండవచ్చు అని భార్యతో చెప్పి పల్లెవాడు నగరానికి బయలుదేరాడు. కానీ దారిలో వాడికొక సందేహం వచ్చింది. వజ్రాన్ని అమ్మడం తేలిక పని కాదు. రత్నవర్తకులు దాని విలువ ఇయ్యరు. తాను పేచీ పెడితే రాజభటులకు అప్పగిస్తారు. తనకు వేలకు వేలు రావు, సరికదా, కారాగృహ ప్రాప్తి కూడా కలగవచ్చు. అందుచేత పల్లెవాడు ఆ వజ్రాన్ని తీసుకుపోయి కానుకగా ఇచ్చి రాజుగారు ఏమి బహుమతి ఇస్తే అది పుచ్చుకుందామనుకున్నాడు. ఈ నిశ్చయంతో వాడు ఏకంగా రాజభవనానికి వెళ్ళాడు. వాణ్ణి ద్వారపాలకుడు ఆపి లోపలికి వెళ్ళనివ్వక, నీకు రాజభవనంలో ఏం పని అని అడిగాడు. రాజుగారి దర్శనం చేసుకోవాలి అన్నాడు పల్లెవాడు. ద్వారపాలకుడు విరగబడి పెద్దగా నవ్వి, మహారాజుగారు ఈ మొహానికి దర్శనమివ్వకేం అన్నాడు. పల్లెవాడికి ఆవేదన పుట్టుకొచ్చింది. నేను ఎలాగైనా రాజుగారిని చూసి తీరాలి. నేను వారినేమీ కోరను. ఒక వస్తువు వారికి అందజేసి నా దోవన నేను పోతాను అన్నాడు ఆదుర్దాగా. వాడి పని ఏమిటో తెలుసుకోవాలని ద్వారపాలకుడికి ఆసక్తి పుట్టుకొచ్చింది. వాడు పల్లెవాడితో, చూడు తమ్ముడు, నిన్ను లోపలికి పోనిచ్చాను, నన్ను ఊరి తీసేస్తారు. రాజుగారికి నీవియ్యదలిచినదేమిటో నాకిస్తే నేను తిన్నగా రాజుగారికి ఇచ్చేస్తాను. నీవు తెచ్చిన వస్తువు ఏమిటో చూపించు అన్నాడు. గత్యంతరం లేక పల్లెవాడు వజ్రాన్ని ద్వారపాలకుడికి చూపాడు. ద్వారపాలకుడు ద్వార రక్షణకు మరొక భటుణ్ణి తన స్థానంలో నియమించి వెళ్ళిపోయాడు. వాడు కొంతసేపటికి దోతుల చాపుతో తిరిగి వచ్చి, నీ వజ్రాన్ని రాజువారికిచ్చాను. వారు నీకీ బట్టలు బహుమతి ఇచ్చి పంపమన్నారు అని చెప్పాడు. పల్లెవాడికి గుండె జారిపోయింది. రాజుగారిచ్చిన బహుమానం ఇంతేనా, ఇంకేమీ ఇయ్యలేదా అని వాడడిగాడు. నీవిచ్చినది గాజు పూసకు బట్టలు పెట్టి పంపక అర్ధరాజ్యం ఇస్తారనుకున్నావా? పద పద అని ద్వారపాలకుడు పల్లెవాణ్ణి అదిలించాడు. పల్లెవాడొక్క నిట్టూర్పు విడిచి ఇంటి దారి పట్టాడు. ఇంతకు ద్వారపాలకుడు ఆ వజ్రాన్ని రాజుగారికి ఇయ్యనేలేదు. వాడు మర్నాడు గొప్ప రత్నవర్తకుడి వద్దకు వెళ్ళి పల్లెవాడిచ్చిన వజ్రాన్ని చూపి, కొంటారా? ఎంతకు కొంటారు అని అడిగాడు. రత్నవర్తకుడు ఆ వజ్రాన్ని పరీక్షించి అది అపూర్వమైనది, విలువగలది అని గ్రహించి, ఇది నీకెలా వచ్చింది అని ద్వారపాలకుణ్ణి అడిగాడు. మా బంధువు ఒక ఆయన సముద్ర వ్యాపారం చేస్తాడు. ఆయన పాత బాకీ కింద నాకీ వజ్రాన్ని పంపాడు అని ద్వారపాలకుడు అన్నాడు. రత్నవర్తకుడు 5,000 ఇస్తానన్నాడు. ద్వారపాలకుడు బేరం చేశాడు. 10,000 ఇస్తాను, ఇష్టమైతే అమ్ము, కాకపోతే మరెవరికైనా అమ్ముకోవచ్చు. ఆఖరు మాట చెప్పాను అన్నాడు రత్నవర్తకుడు. ద్వారపాలకుడు వజ్రాన్ని వర్తకుడికిచ్చి 10,000 పుచ్చుకొని వెళ్ళిపోయాడు. కనీసం 25,000 విలువ చేసే వజ్రాన్ని ఎవరు కొంటారా అన్న సమస్య రత్నవర్తకుడికి పట్టుకున్నది. ఆయన దాన్ని తెచ్చి రాజుగారికి అమ్మజూపాడు. రాజుగారు ఆ వజ్రాన్ని తన ఆస్థాన నిపుణులకు చూపించగా వారు దాన్ని పరీక్షించి దాని విలువ 30,000 దాకా ఉండవచ్చు అన్నారు. రాజు ఆ వజ్రాన్ని ఒక పరీక్షకు పెట్టగలనందుకు తన అభ్యంతర గృహంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక దేవీ విగ్రహం ఉన్నది. రాజుగారు ఏదైనా విలువైన వస్తువులు కొనవలసి వచ్చినప్పుడు ఆ దేవి అభిప్రాయాన్ని అర్థించేవాడు. ఆ దేవి తన ఇష్టానిష్టాలను ఏదో ఒక సంజ్ఞ ద్వారా తెలియజేస్తూ ఉండేది. ఇప్పుడు కూడా రాజు అదే విధంగా ఈ వజ్రాన్ని దేవి వద్దకు తీసుకుపోయి దాన్ని దేవి చేతిపైన ఉంచి కళ్ళు మూసుకుని ధ్యానించాడు. వెంటనే వజ్రం కింద పడిన చప్పుడు వినిపించింది. రాజు మరి 2 సార్లు వజ్రాన్ని దేవి చేతిపై ఉంచి ధ్యానించాడు. కానీ 2 సార్లు అది కింద పడింది. రాజు వజ్రాన్ని తీసుకుని రత్నవర్తకుడి వద్దకు తిరిగి వచ్చి, ఇది మంచి వజ్రమేనని నిపుణులు చెబుతున్నారు.
అయితే దీని విక్రయంలో ఏదో అన్యాయం ఉన్నది. ఇది నీకెలా వచ్చిందో, ఎంతకు కొన్నావో నిజం చెప్పు అన్నాడు. మహారాజా, నిజం దాచాలన్న తలంపు నాకే కోశాన లేదు. నేను దీన్ని 10,000 కొన్నాను. దీని విలువ అంతకంటే ఎక్కువే. కానీ మారు బేరానికి అమ్మేవాణ్ణి కనుక నేను కొనే చోట పూర్తి విలువ ఇవ్వడం సాధ్యం కాదు. తక్కువకు కొని ఎక్కువకు అమ్మటమే నా వృత్తి. అందులో అన్యాయమేమీ లేదు అన్నాడు రత్నవర్తకుడు. దీన్ని నీకు అమ్మినవాడెవడు అని రాజు అడిగాడు. తమ రాజప్రాసాద ద్వార రక్షకుడు అని రత్నవర్తకుడు చెప్పాడు. రాజు ద్వారపాలకుడిని పిలిపించి, నీవి రత్నవర్తకుడికి ఈ వజ్రాన్ని అమ్మావట, ఇది నీకెలా లభించింది అని అడిగాడు. మహారాజా, మన్నించాలి. ఒక పల్లెవాడు దీన్ని నా వద్దకు తెచ్చి ఇచ్చి ఒక దోవతుల చాపు పుచ్చుకొని వెళ్ళాడు అన్నాడు ద్వారపాలకుడు. ఎవరా పల్లెవాడు, వాడి పేరేమిటి అని రాజు మళ్ళీ అడిగాడు. ద్వారపాలకుడు తనకు తెలియదన్నాడు. రాజుగారు మర్నాడు పల్లె వాళ్ళందరూ హాజరు కావలసిందని చాటింపు వేయించాడు. పల్లె వాళ్ళంతా వచ్చారు. వారుండే చోటికి రాజు మంత్రిని, రత్నవర్తకుణ్ణి, ద్వారపాలకుడిని వెంటబెట్టుకుని వచ్చాడు. ద్వారపాలకుడు, పల్లెవాడు ఒకరినొకరు గుర్తుపట్టారు. రాజుగారి తరఫున మంత్రి పల్లెవాణ్ణి వజ్రం గురించి అడిగి తెలుసుకున్నాడు. పల్లెవాడు జరిగిందంతా చెప్పి ఇంటికి వెళ్ళి ఉప్పులో ఉంచిన చేప కండాలను తెచ్చి వజ్రం ఉండిన చోట ఆనమాలు కూడా చూపాడు. రాజు వెంటనే విచారణ జరిపి ద్వారపాలకుడికి కారాగృహ శిక్ష విధించి రత్నవర్తకుడికి నష్టం కలగకుండా 10,000 ఇప్పించి వజ్రం విలువ 25,000 న్యాయంగా పల్లెవాడికి ఇప్పించాడు. ఇంత తతంగం జరిగాక పల్లెవాడి కోరిక సిద్ధించింది. వాడా ధనం పెట్టుకుని తన భార్యతో హాయిగా జీవించాడు. కథ సమాప్తం. స్వర్గారోహణం అనే మరో కథ చెప్పుకుందాం. పూర్వం అంగీరసుడనే మునికి భౌతిక దేహంతోనే స్వర్గానికి వెళ్ళాలని కోరిక కలిగింది. యజ్ఞం ద్వారా మనుష్యులు సాధించలేని కోరిక ఉండదు కనుక ఈ కోరిక కూడా ఏదో ఒక యజ్ఞం ద్వారా తప్పక సఫలమై తీరుతుందని ఆయన అనుకున్నాడు. కానీ ఆ యజ్ఞం చేసే విధానం ఆయనకు తెలియదు. అది దేవతలకు మాత్రమే తెలిసి ఉంటుంది. మనుష్యుల కోరికలను తీర్చగలవారు దేవతలే గనక ఆయన దేవతలకు రాజైన ఇంద్రుణ్ణి గురించి తపస్సు చేశాడు. త్వరలోనే ఇంద్రుడు ప్రత్యక్షమై ఆయన కోరిక ఏమిటని ప్రశ్నించాడు. బొందెతో స్వర్గానికి వెళ్ళేటందుకు గాను ఎలాంటి యజ్ఞం చేయవలసి ఉంటుందో చెప్పమని అంగీరసుడు ఇంద్రుణ్ణి అడిగాడు. ఇంద్రుడు ఆ యజ్ఞం చేసే విధానాన్ని గురించిన వివరాలన్నీ అంగీరసుడికి తెలిపి అందుకు అవసరమైన మంత్రాన్ని కూడా ఆయనకు ఉపదేశించాడు. తరువాత ఇంద్రుడు అంగీరసుడితో, ఈ రహస్యం నా నుంచి నీవు తెలుసుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను. నీ మూలంగా ఇది ఇతర మానవులకు తెలిస్తే నేను సంతోషిస్తాను. అయితే ఇది మానవులందరికీ సులభ సాధ్యమైన యజ్ఞం కాదు. ఉదార బుద్ధి గల వారికే ఇది ఫలిస్తుంది. అలాంటి వారు కొద్దిమంది భౌతిక శరీరాలతో స్వర్గానికి రావడం వల్ల స్వర్గానికే లోటు ఉండదు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అయితే అంగీరసుడు ఉదార బుద్ధి కలవాడు కాదు, అసూయాపరుడు. బొందెతో స్వర్గానికి పోయే యజ్ఞం యొక్క రహస్యం తానే సంపాదించుకున్నాడు గనక దానివల్ల ఇతరులకు లాభం ఉండకూడదని ఆయన అనుకున్నాడు. ఈ యజ్ఞ విధానం ఇతరులకు తెలియకూడదు. తనలాగే ఇతరులు కూడా భౌతిక శరీరాలతో స్వర్గానికి పోతే తన ఆధిక్యత ఏముంటుంది? అందుకని ఆయన సముద్ర తీరాన ఒక నిర్జన ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ యజ్ఞం ప్రారంభించాడు. భూమి ఉన్న వైపు నుంచి ఎవరు వేదికను సమీపించకుండా తన 2 శిష్యులను కొంత దూరంలో కాపలా ఉంచి పై వాళ్ళనెవరిని యజ్ఞస్థలం కేసి రానివ్వవద్దన్నాడు. యజ్ఞ సంబరాలన్నిటినీ దగ్గర ఉంచుకొని యజ్ఞం ఆరంభించాడు. యజ్ఞారంభంలో ఇవ్వవలసిన దానాలను తన శిష్యులకే ఇచ్చాడు. యజ్ఞఫలం ఎలాంటిదో ఆ శిష్యులకు కూడా తెలియదు. శిష్యులు అడిగితే యజ్ఞ ఫలితాన్ని మీరే కల్లారా చూస్తారు. అప్పుడు నా ప్రతిభ మీకు తెలిసి వస్తుంది. దాన్ని మీరు లోకాలకు వెల్లడి చెయ్యాలి, తెలిసిందా అన్నాడు అంగీరసుడు. ఈ యజ్ఞానికి నేతితో తడిపిన పురోడాశాలనే పిండి రొట్టెలు హోమం చెయ్యాలి. అంగీరసుడు ఒక్కొక్క పురోడాశాన్ని హోమం చేస్తుంటే
అగ్ని, ధూమము ఆకాశంలోకి ఇంకా ఇంకా ఎత్తుగా లేచాయి. ఆ పొగ మధ్యగా ఒక కాంతివంతమైన విమానం క్రమంగా కిందికి దిగి వస్తూ కనబడింది. యజ్ఞం అంతమవుతున్న కొద్దీ అది నేలను సమీపిస్తున్నది. హోమం చేయవలసిన పురోడాశం ఇంకొక్కటున్నది. అలాగే విమానం కూడా ఇంకా కొద్దిగా దిగి రావలసి ఉన్నది. సరిగ్గా ఆ క్షణంలో ఒక అవాంతరం వచ్చి పడింది. ఆ చుట్టుపక్కల ఆశ్రమాలలో ఉండే మునులు ఆకాశంలోకి లేచే ధూమాన్ని చూసి ఎవరో యజ్ఞం చేస్తున్నట్టు గ్రహించారు. యజ్ఞాలు జరిగే చోటికి మునీశ్వరులు యథేచ్ఛగా వెళ్ళవచ్చు. యజ్ఞశేషాలు భుజించవచ్చు. అందుకు ఆహ్వానాలు అవసరం లేదు. అందుచేత అన్ని పక్కల నుంచి మునులు యజ్ఞం జరిగే చోటికి ఉత్సాహంగా బయలుదేరి వచ్చారు. ఆ మునులను అంత దూరానే చూసి శిష్యులు మునులు వస్తున్నారు అని కేక వేసి గురువుకు చెప్పారు. వాళ్ళను రానివ్వకండి, పొమ్మని చెప్పండి అని శిష్యులకు కేక పెట్టి అంగీరసుడా తొందరలో ఆఖరు పురోడాశానికి ఒక పక్కనే నెయ్యి రాసి హోమం చేశాడు. దీనితో పాటు ఆయన మంత్రం చదవడం కూడా మరిచాడు. కానీ తాను చేసిన పొరపాటును గ్రహించక గాలిలో అంత ఎత్తున ఉన్న విమానాన్ని ఎగిరి అందుకుని దాని అంచును పట్టుకున్నాడు. విమానం కొంచెం పైకి వెళ్ళి అక్కడే గుండ్రంగా తిరగసాగింది. విమానంలో ఉన్న దేవత అంగీరసుడితో యజ్ఞం సంపూర్తి కాలేదు. ఆ కారణం వల్ల నీవు విమానంలో ఎక్కడానికి వీల్లేదు అన్నాడు. యజ్ఞ విధి సక్రమంగా పూర్తి చేశాను, ఎక్కించుకో అని అంగీరసుడు దేవతను బతిమాలాడు. ఈలోపుగా అగ్నిలో వేల్చిన ఆఖరు పురోడాశం నుంచి పొగలు లేచి ఒక భూతం ఆకారం దాల్చాయి. ఆ భూతం విమానం చుట్టూ తిరగసాగింది. కింద చేరిన మునులు ఎవరు నువ్వు అని అడిగారు. భూతం జవాబు చెప్పక పైకి పోసాగింది. ఇంద్రుడిపైన బృహస్పతి పైన ఆంక్ష పెట్టి మునుల భూతాన్ని కిందికి రమ్మన్నారు. అది రాలేదు. అగ్నిపై ఆంక్ష పెట్టగా అది దిగి వచ్చింది. నేను పురోడాశాన్ని, అగ్ని కోసం పుట్టిన దాన్ని. నన్ను సమంత్రకంగా అగ్నిలో హోమం చెయ్యండి. అంగీరసుడలా చేయకపోవడం చేత నేనీ రూపం ధరించాను. మించిపోయిందేమీ లేదు. ఇప్పటికైనా నన్ను సక్రమంగా హోమం చెయ్యండి అన్నదా భూతం. కానీ ఆ మంత్రం వారికి రాదు. విమానాన్ని పట్టుకొని వేలాడుతున్న అంగీరసుడు వారితో, మునులారా, నేను భౌతిక దేహంతో స్వర్గానికి పోగోరి ఈ యజ్ఞం చేశాను. తొందరలో పురోడాశాన్ని తప్పుగా హోమం చేశాను. దానికి రెండో పక్క కూడా నెయ్యి రాసి నేను చెప్పే మంత్రం చదువుతూ హోమం చెయ్యండి అని ఆ మంత్రం మునులకు చెప్పాడు. వారలాగే ఆ భూతాన్ని హోమం చేశారు. అగ్నిజ్వాలలు ఆకాశంలోకి లేచాయి. విమానంలోని దేవత, అంగీరసుడా, యజ్ఞభంగమైంది. ఈ దేహంతో నీవు స్వర్గాన్ని చేరే అవకాశం లేదు. దివ్యదేహం ధరించిరా అన్నాడు. అంగీరసుడు యజ్ఞగుండంలో దూకి దివ్యదేహంతో స్వర్గానికి చేరుకున్నాడు. అంగీరసుడి సంకుచిత బుద్ధి కారణంగా భూలోకంలోని వారికి భౌతిక దేహంతో స్వర్గానికి వెళ్ళే విధానం దొరకకుండా పోయింది. కథ సమాప్తం. శుభం.